ఎయిర్పోర్ట్లో ఉన్న వారితోని. పీసీఆర్ వాళ్ళ పేరు రైట్. నమస్తే అండి, మాకు వినిపిస్తోందా? నేపాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి మీ పేరండి? శివ, ఈశ్వర్. ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు? ఈశ్వర్ గారు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారా? అంటే మీకు సెక్యూరిటీ కల్పించి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు కదా, సేఫ్ గానే ఉన్నారా? వెరిఫికేషన్ జరుగుతుందా? ఒక్కసారి మీరు బ్యాక్ చూపించగలుగుతారా? అక్కడ వాళ్ళంతా ఇక్కడ ఒక్కసారి మనం చూస్తున్నాం, అక్కడ నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ దగ్గర మన భారతీయులు తెలుగు వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు. వారికి వెరిఫికేషన్ జరుగుతోంది, చాలా సేఫ్గా తిరిగి వస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి విజువల్ వారంతా కూడా మన భారతీయులే. ఈశ్వర్ గారు, ఎంతమంది ఉన్నారు మొత్తం మన భారతీయులు అక్కడ? మన భారతీయులంతా ఎంతమంది ఉన్నారు అక్కడ? 300 వరకు ఉన్నారా? ఓకే, 250 to 300 అందరూ కూడా, అంటే అందరూ ఒకే దగ్గర చేరుకున్నారు. ఐ మీన్ అంటే అందరూ ఆ యాత్రకు వెళ్ళిన వారేనా, లేకపోతే ఇతరత్ర వేరే పనుల వరకు వచ్చిన వారు కూడా ఉన్నారా? యాత్రికులు ఉన్నారా? రైట్. సో ఎనీవే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీఆర్ సేఫ్, ఏం కాదు, పర్లేదు. మీరంతా కూడా తిరిగి వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, మీకేం ఇబ్బంది లేదు కదా ఇప్పుడైతే అక్కడ? ఓకే, పెద్ద అంటే అర్థం కాలేదు. అక్కడ పెద్దగా ఇబ్బంది ఏం లేదు కదా మీకు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడిస్తారా? మీ పక్కన ఉన్న వాళ్ళతో ఇంకెవరితోనైనా, ఇఫ్ డోంట్ మైండ్? అక్కడ వెరిఫికేషన్ జరుగుతోంది ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ దగ్గర. ఈశ్వర్ గారు కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి మనకు లైవ్ లో వచ్చారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే, వినిపిస్తోందమ్మా? మా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా? రైట్. ఈశ్వర్ గారు కనిపించట్లేదు తను. ఓకే, వినిపిస్తోందా ఇప్పుడు? నా వాయిస్ వినిపిస్తోందా? రైట్. ఎలా ఉందమ్మా అక్కడ? సేఫ్ గా ఉన్నారా? అంత జాగ్రత్తగానే ఉందా? అంత జాగ్రత్తగానే ఉందా అమ్మా? అంత ఓకేనా? ఈశ్వర్ గారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా ఎవరికైనా? అంటే అక్కడ ఏం జరుగుతోంది, అంతా ఓకే కదా? ఓకే, పర్వాలేదు. సో ఇప్పుడు అక్కడ అంతా సేఫే కదా, ఎవరికే ఇబ్బంది ఏం లేదు కదా? అంటే కొంత ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి మెడికల్ గురించి కానివ్వండి, ఇంకా మెడిసిన్స్ గురించి కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఒక్కసారి ఫైనల్ గా చూపిస్తారా ఎయిర్పోర్ట్? ఒక్కసారి చూపిస్తారా లాస్ట్ లో? సో ఇది ప్రజెంట్ నేపాల్లోని కాఠ్మండు ఎయిర్పోర్ట్ కి సంబంధించి విజువల్స్ అవి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు విజువల్స్ చూపిస్తోంది. సుమారుగా 350 మంది వరకు అక్కడ మన భారతీయులు ఉన్నారట. దానిలో తెలుగు వారు సుమారుగా 61 మంది ఉన్నారు. సో విజయనగరానికి సంబంధించిన వారంతా కూడా మనతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నవారంతా కూడా క్షేమంగానే ఉన్నారు. సో కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఇంకెంతసేపు పట్టొచ్చు? ఫ్లైట్ ఎంతసేపు ఉంది ఈశ్వర్ గారు? ఇంకా ఏ సమయానికి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది? ఓకే, అంటే సింగిల్ ఫ్లైటా మొత్తం అందరికి ఒకే ఫ్లైటా? అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇప్పుడు చెకింగ్ అయిన తర్వాత బోర్డింగ్ పాసెస్ ప్రొవైడ్ చేస్తే చూడండి. రైట్. ఓకే, బీ కేర్ఫుల్, ఏం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఫ్లైట్ డీటెయిల్స్ ఆల్రెడీ వాట్సాప్ లో ఏపీ భవన్ వాళ్ళు పంపారు. ఫ్రమ్ కాఠ్మండు టు వయా విజయవాడ విశాఖపట్నం వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తారా? ఫ్లైట్ డీటెయిల్స్ ఏపీ భవన్ వాళ్ళు ఆల్రెడీ షేర్ చేశారు. అది వయా విజయవాడ విశాఖపట్నం చేరుకుంటుంది. ఓకే, విజయవాడ టు విశాఖపట్నం చేరుకుంటుంది. ఫ్లైట్ డీటెయిల్స్ వచ్చాయి అయితే. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ప్లీజ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, ఏం పర్వాలేదు. రైట్, విజయనగరం వెళ్దాం ఒకసారి. రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. రైట్, చందన గారు. రాజేష్ ఒకసారి చందన గారికి ఇస్తారా? చంద్ర మనతో పాటు ఉన్నారండి, మాట్లాడు. హాయ్ సార్.
రైట్ అమ్మ చూసాం ఇందాక కాఠ్మండూ ఎయిర్పోర్ట్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి యాత్రికులు ఎవరైతే అక్కడ ఆగిపోయారో వారంతా కూడా వస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా బహుశా మీరు చూసే ఉంటారు. సో అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సిద్ధమయ్యారు, వాళ్ళు చెకింగ్ అవుతున్నారు. చెకిన్ అయిపోయిన వెంటనే వాళ్ళకి సంబంధించి ఆ ఫ్లైట్ స్టార్ట్ అవుతుందట. సుమారుగా 12:50కి ఫ్లైట్ ఉందట. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా దూరం, అది యాత్రని పూర్తి చేసుకోవాలని ఒక ఆశయం అందరికీ ఉంటుంది. వెళ్ళిపోయారు, కొంత ఇబ్బంది పడ్డారు, బట్ ఫైనలీ సేఫ్గా వస్తూ ఉన్నారు. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ సమాచారం? మాకు ట్యూస్డే ఆఫ్టర్నూన్కి మాకు ఇలాగ న్యూస్ తెలిసిందన్నమాట. వాళ్ళు హోటల్కి వస్తేనే వైఫైతో మాకు కాల్ చేయడానికి అవుతుంది. సో ఇలా కాల్ చేసి చెప్పారు, ఇక్కడ ప్రొటెస్ట్ అవుతుంది, సో అందుకే అన్ని బంద్ చేస్తారు, సో మేము హోటల్లోనే ఉంటున్నాము, సేఫ్గానే ఉన్నాము, హోటల్లో వాళ్ళందరూ మాకు ఫుడ్ గట్రా బాగానే అరేంజ్ చేస్తున్నారు, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము రావడానికి లేట్ అవుతుంది, సో అందుకే ట్రైన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేశారు అని చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? అంటే డైరెక్ట్గా ప్రభుత్వమే, అంటే మీకు అక్కడ చిక్కున్న వాళ్ళే డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యారా, లేదా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు, అంటే ఇక్కడున్న అధికారాలకి మేము ఇలా చెప్పామాట, మా వాళ్ళు ఇలాగ నేపాల్లో ఉండిపోయారు, సో వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఒక హోటల్లో స్టే చేస్తున్నారు, సో మీరు ఏవైనా తీసుకొస్తారా అంటే వాళ్ళు డీటెయిల్స్ అడిగారు అన్నమాట. సో మేము అక్కడ వాళ్ళు నేపాల్లో ఏదైతే లొకేషన్ ఏ హోటల్లో అయితే ఉంటారో ఆ లొకేషన్ యొక్క డీటెయిల్స్, ఆ హోటల్ నేమ్ అన్ని మీరు సెండ్ చేశాను, ఎన్ని మెంబర్స్ అయితే అక్కడ హోటల్లో స్టే చేస్తున్నారు, వాళ్ళు ఏ ట్రావెల్స్తోని అక్కడికి వెళ్ళారో అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి సెండ్ చేసామన్నమాట. ఓకే, సెండ్ చేసిన తర్వాత వాళ్ళు క్విక్గా రెస్పాన్స్ ఇచ్చారు. నారా లోకేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి, ఇంత ఫాస్ట్గా వాళ్ళని తీసుకొస్తారని మేము అనుకోలేదు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా మీ వాళ్ళంతా వస్తున్నారు, ఎవరెవరు వెళ్ళారమ్మా మీ కుటుంబం నుంచి, ఎంతమంది ఉన్నారు? అలాగా 17 మెంబర్స్ ఉన్నారన్నమాట. అంటే మా అత్తయ్య, మా మావయ్య, మా మమ్మీ, మా డాడీ, మా తోటికోళ్ళ వాళ్ళ మమ్మీ, డాడీ, అలాగా మా రిలేటివ్స్ అందరూ, మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారన్నమాట. ఓకే, సో వారికి ఏదైనా అంటే జనరల్గా ఉంటాయి కాబట్టి కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మెడికేషన్ గురించి అక్కడ హాస్పిటల్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా టాబ్లెట్స్ అవసరం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు సహకరించారటనా? హోటల్స్ వాళ్ళు సహకరించారా? చూసుకున్నారన్నమాట. అంటే దేనికి వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, ఏదైనా అవసరం అయితే ఆ హోటల్ వాళ్ళు అన్ని చూసుకున్నారంట, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ చంద్ర గారు. ప్లీజ్ అంటే ఏం కాదు, వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు, మనం లైవ్లో కూడా చూసాము, వాళ్ళంతా చెక్ ఇన్ అవుతున్నారు. వన్స్ చెక్ ఇన్ అయిపోగానే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, పావని గారు ఉన్నారంట, పావని గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి.